హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక మస్కిటో రిపెలెంట్ రెమెడీ చెప్పబోతున్నాను. యూజువల్గా అందరికీ కామన్గా ఉండే సమస్య ఇళ్ళల్లో దోమలు. ఇళ్ళల్లోనే కాదు, ఏ చోటైనా దోమల సమస్య ఎక్కువైపోతుంది. సో వీటిని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈ దోమల్ని తరిమి కొట్టడానికి ఒక బెస్ట్ రెమెడీ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అదే ఈ పౌడర్, మస్కిటో రిపెలెంట్ పౌడర్ అన్నమాట. దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది. అండ్ ఇవన్నీ మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే, మన చుట్టుప్రక్కల దొరికే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట, నాలుగు ఇంగ్రీడియంట్స్. ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ తీసుకోవచ్చు. అండ్ క్లోవ్స్, ఇవి లవంగాలు. క్యాంఫర్, కర్పూరం, నీమ్ లీవ్స్. లవంగాలను దోరగా వేయించుకోవాలి. వేపాకును కూడా కొంచెం ఎండలో ఆరబెట్టిన తర్వాత వేయించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ మనం మిక్సీ చేయాలి. ఫస్ట్ థింగ్ పౌడర్గా చేసుకోవాలి బాగా. ఈ లవంగాల్లో మనకి యూజినాల్ అనే ఒక కాంపౌండ్ వల్ల దోమలు తరిమి కొట్టే శక్తి ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్ స్మెల్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఆ స్ట్రాంగ్ స్మెల్ వల్ల దోమలు అనేవి ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి. సో అదొక ఉపయోగం లవంగం వల్ల. క్యాంఫర్ ఏం చేస్తుందంటే, ఇది కర్పూరం బెస్ట్ న్యాచురల్ మస్కిటో రిపెలెంట్ అన్నమాట. దీనివల్ల దోమలు పోవటమే కాకుండా ఇది పెట్టినప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది. అండ్ నీమ్ లీవ్స్ వచ్చేసరికి, నీమ్ లీవ్స్ మనకు తెలిసిందే, అది చాలా మంచి ఔషధ గుణాలున్న ఆకు అన్నమాట, వేపాకు. ఈ వేపాకు శరీరానికే కాకుండా ఇంట్లో కూడా దోమలు రానివ్వదు. ఇది ఒక బెస్ట్ రిపెలెంట్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్గా అయిపోయింది. 3 మెయిన్ ఇంగ్రీడియంట్సే, కర్పూరం, లవంగాలు అండ్ వేపాకు. ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకున్నాము. అన్నీ బాగా కలిసిపోయాయి. సో వీటిని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పటికే అరోమా చాలా వచ్చేస్తుంది మిక్స్ చేసేటప్పటికే. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పౌడరు. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి. లవంగాలు, కర్పూరం అండ్ వేపాకు బాగా ఎండింది. చూడండి, లంప్స్ లేకుండా కొంచెం అలా కలుపుకుంటున్నాను బాగా మిక్స్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఆయిల్ ఉంది కదా, ఆయిల్కి ఒత్తు ప్రిపేర్ చేసాము. కొద్దిగా పౌడర్ని తీసుకుని ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఒత్తుని అందులో డిప్ చేయాలన్నమాట. బాగా మిక్స్ అయిపోవాలి పౌడర్ ఆయిల్లో. చూడండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ ఒత్తుని మనం ఆయిల్లో బాగా కలిసేలాగా డిప్ చేయాలి. ఇదేంటంటే దీపం వెలిగించినట్టే. సో ఇది ఇక్కడ నుంచి ద మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, రిపెలెంట్ ప్రాసెస్. ఒత్తుని వెలిగించుకోవడంతో మనకి ఇది ఒక రిపెలెంట్ లాగా యాక్ట్ అవుతుంది. దానివల్ల రిలీజ్ అయ్యే స్మోక్ అన్నమాట. చూడండి, ఇది మనం రూమ్లో మధ్యలో పెట్టుకోవాలి. ఎక్కడైతే మీకు దోమలు ఎక్కువగా ఉంటున్నాయి అక్కడ మనం రూమ్ మధ్యలో పెట్టుకోవాలి. డోర్లన్నీ లాక్ చేసేసుకోవాలి. సో ఉన్న దోమలు ఎక్కడికి పోలేవు అన్నమాట. అక్కడే వాటికి చాలా ఇబ్బంది అయిపోయి అవి బాగా ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. ఇంకా అవి అరెస్ట్ అయిపోయి అక్కడికక్కడే చచ్చిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనము రిపెలెంట్ని యూజ్ చేయొచ్చు. మిగతా పౌడర్ని మనం స్టోర్ చేసుకుని వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫర్దర్ అన్నమాట. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉండే ఒక 3 ఇంగ్రీడియంట్స్తో ద బెస్ట్ మస్కిటో రిపెలెంట్ని తయారు చేసాము. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అవాయిడ్ మస్కిటో కాయిల్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్. And ఇది natural repellent. Do try. Thank you for watching and don't forget to like, share and subscribe to this channel.